ఎప్పుడు కనివి నీరుగానే ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో జనజీవనం అంతా అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా విజయవాడ అటు గుంటూరు. సో మనం కూడా చెప్పడం జరిగింది నా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఎన్టీ రామారావు. ఒక ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకటే ఒక ఉమ్మడి కుటుంబం వసుదైక కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పెన కానివ్వండి దివిసీమలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలన్నీ తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు. అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే మేము ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకి కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన నష్టంలో భావించి ఎప్పుడు ఎల్లప్పుడూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ స్పందించారు. వాళ్ళ సిద్ధు చంద్రబాబు గారు అయితేనేమి లేకపోతే బ్రో విశ్వసేన్ గారు అయితేనేమి అలా చాలా మంది నటులు ఎవరికి వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనులు ఉంటారు. ఇప్పుడు మాకు ఖాళీ దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధితులకి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాం. అలాగే చాలామంది కూడా ప్రభావితులయ్యి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు. వాళ్ళు ఏదైతే ఇద్దామనుకున్నారో ఏదైతే వాళ్ళు ప్రకటన చేశారు. అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేర్లు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం. ఏదో ఎంత హాస్యాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందట ఈ వరదకి అంతకంటే హాస్యాస్పదం అంటే దీనికి అదే అడిగితే ఏం మాట్లాడాలి బాగా తెలియదు. మనకు తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. అది దీంట్లో సహాయం అందించిన చాలామంది ఉన్నారు. అక్షయ్ వాళ్ళు ఉన్నారు. భోజనాలన్నీ అందరు కూడా ఇప్పటిదాకా 10 లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి 2 లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా దీన్ని ఒక విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు